జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పెద్ద పుట్ట వచ్చింది. సుమన ఏది? ఎక్కడ? మీకు కనపడదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. కాన్పు చేయడానికి వచ్చింది పెద్దమ్మ. ఎలా చేస్తుంది? బాగా చూద్దాం. ఆగు పిన్ని. విక్రాంత్, నువ్వు బయటకెళ్ళు. వదిన సుమన. మేము చూసుకుంటాలే అల్లుడు. డెలివరీ చేసేటప్పుడు నువ్వు ఉండకూడదు. నువ్వు వెళ్ళు. సుమన, నిన్ను వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావట్లేదు. నైని, వాళ్ళ ఆయన్ని త్వరగా పంపించు. విక్రాంత్ బాబు, ఆలస్యం చేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. వెళ్తాను వదిన. గానవి పాలు తాగింది, గాయత్రి తాగలేదు. ఆవు పాలు తాగించాలి. బాబు గారికి చెప్పండి విక్రాంత్ బాబు. అలాగే వదిన. చిట్టి కంగారు పడకు. కొంచెం కంగారు పడకు సుమన. కొంచెం ఓర్చుకో. ఏం చూస్తున్నావు నాన్న? ఇక్కడ దీపారాధన చేశారేంటమ్మా? సుమన డెలివరీ ప్రశాంతంగా జరిగిపోవాలని నైని కోరుకుంది. ఇంతలోనే పురిటి నొప్పులు మొదలయ్యాయి. పాపం హాస్పిటల్కి వెళ్తే బాగుండేది కదా అన్నయ్య. అవసరం లేదు బ్రో. కాన్పు చేయడానికి పెద్దావిడ వచ్చింది. పెద్ద ఆవిడనా? మేం పిలిచిన ఆవిడ వచ్చిందా? మనం ఎవరిని పిలిచాం మమ్మీ? నువ్వొక్కడివి. మీరెవరిని పిలవాల్సిన అవసరం కూడా లేదు. పెద్ద బొట్టం వచ్చింది. తను కనిపించదు. పాము రూపంలో ఉంటే కనిపిస్తుంది. బ్రో, సుమన గర్భంలో ఏముందో మనం చూసాం కదా బ్రో. అందుకే పెద్ద బొట్టం వచ్చిందని నాకు అనిపించింది. మమ్మీ ఇప్పుడు ఎలా మమ్మీ? పెద్ద బొట్టం వస్తే ప్రాబ్లం అవుతుంది కదా. రే, ప్రాబ్లం ఎందుకు వస్తుంది? దేవుడి మీద భారం వేసి ఎదురు చూడటమే. బ్రో, గాయత్రికి ఆవు పాలు తాగించమని వదిన చెప్పింది. ఎక్కడున్నాయి? ఇంకెక్కడుంటాయి? కిచెన్లో ఉంటాయి. అలా అని కాదమ్మా, సీసాలో ఏమైనా పట్టి పెట్టిందేమోనని అడిగాను. అవేం చెప్పలేదు బ్రో. సరిపోయింది. మగవాళ్ళకి పని చెప్తే ఇలాగే ఉంటుంది. నేను తీసుకొస్తాను, ఉండండి. పద మమ్మీ పద. నువ్వెక్కడికి రా, ఇక్కడే నోరు మూసుకొని ఉండు. సరే మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.